హలో అండి. వెల్కమ్ టు మీ గోదావరి ఎంఐశ్రీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరుగు పెట్టుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకోవాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలండి. అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేయాలి. కూరగట్టుతో అయితే 2 గరిటెల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఎండుమిర్చిని కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలండి. వేయించుకొని కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. అలాగే 4 వెల్లుల్లి రమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం ముక్కల నుంచి తేమ పోయి పచ్చివాసన పోయేలా వేగించుకోవాలండి. కొంచెం డీప్ ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అడుగు మాడిపోకుండా ఉండాలంటే ఇలా గట్టితో తిప్పుతూ ఉండాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ధనియాల పొడి లేకపోతే ధనియాలు అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి తగినంత వరకు కల్లుప్పునైతే యాడ్ చేసుకోవాలండి. పచ్చడిలోకి కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. సో, కల్లుప్పుని యాడ్ చేసుకొని ఇలాగా కొంచెం లైట్‌గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈలోపు మనం అవి ఫ్రై అవుతూ ఉండగా కొంచెం చింతపండునైతే తీసుకొని చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జునైతే మనం ఫ్రై చేసుకుంటున్న అల్లం ముక్కల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే రిమైనింగ్ చింతపండు గుజ్జునైతే పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత రిమైనింగ్ చింతపండు గుజ్జు వేసి ఇలాగ గ్రైండర్ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం పచ్చడి తాలింపు కోసం ఒక ప్లేట్లో కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా వెల్లుల్లి రొమ్మలు చితక్కొట్టి పెట్టుకోవాలి. అలాగే 2 కరివేపాకు రొమ్మలు, కొంచెం ఆవాలు, అలాగే 20 గ్రాముల బెల్లం చితక్కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. పచ్చడిలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం చితక్కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రొమ్మలు, 2 కరివేపాకు రబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే బెల్లం, తాలింపు కొరసలన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. తాలింపు కొరసలన్నీ వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి తాలింపు కొరసలన్నీ. తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి అయితే ఉంది కదండి, ఇప్పుడు అది యాడ్ చేసేసుకోవాలి. అల్లం పచ్చడి యాడ్ చేసేసుకుని మనం కొంచెం గరిటెతో ఇలాగా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అల్లం పచ్చడి అడుగున మాడిపోతూ ఉంటుంది కదా. సో, అందుకని కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని గరిటెతో ఇలాగా మనం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఈ అల్లం పచ్చడి కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఎందుకంటే అల్లంలో కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదా. సో, పచ్చివాసన అనేది పోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం దగ్గరగా కుక్ అవుతూ ఉండాలి. కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసుకోవాలండి. నెక్స్ట్ 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే పచ్చడి అయితే దగ్గరగా వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో అయితే పచ్చడి వచ్చేసింది. మనం ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ చిన్న జార్లో కానీ పచ్చడి అయితే తీసుకుని నిల్వ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఆంధ్ర స్టైల్ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.